మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. మంగళాకారుడు మా శ్రీనివాసుడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాహ్నికం. ఛీ, ముద్దు లెక్క వండుకున్నాడు. ఏమండి బా, ఇవాళ పెళ్లి రోజు అని కూడా గుర్తులేదు. ఛీ, ఎట్లనైనా లేపాలి ఇప్పుడు. ఏమండి లేండి, ఇవాళ ఏంటిదో తెలుసా? ఇవాళ మన పెళ్లి రోజు. ఇవాళ మన పెళ్లి రోజా? గుర్తులేదు అది కూడా. అందుకే నానే ఇంత తీయగా వెళ్తాను. అంటే రోజు తీయగా వెళ్తారేనా? నువ్వు ఎట్లా వెళ్తాను అంటే ఎంతసేపు లేపాలి? ఎంత పొద్దు పడిచింది. అరే నిన్నే ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఏంది లేచి ఫస్ట్ కూరగాయలు లేపో. గిట్లా నా నిద్ర లేపేది నన్ను. మరి ఇంకెట్లా లేపుతారు? మంచిగా ముద్దు పెట్టుకుంటా లేపుతారా? ఎప్పుడన్నా అట్లా ప్రేమగా నన్ను ఎప్పుడో లేపినట్టు. దీంతో నాకు ఇప్పటికి కోసే గోసే ఉన్నది పిల్లలతో. అబ్బా అబ్బో అమ్మా పద. లేచి స్నానం చేసిరా. ఎందుకే? గుడికి పోవద్దా ఈ రోజు అన్నా? పోదాం. సరే అక్కడ నీళ్లు పెట్టిన బాత్రూమ్ లో స్నానం చేసిరా. సరే స్నానం చేసిరా, నేను చాయ్ పెడతా. అబ్బా ఇవాళ పెళ్లి రోజా? అందుకే నా పెళ్ళము తీయగా వెళ్తాంది. ప్రతిరోజు ఇట్లనే వెళ్తే ఎంత మంచిగా ఉంటుందో. అండి ఎందుకే? తానం చేసినా కదా. ఆ జుట్టు ఎట్లున్నా? జుట్టుకు నూనె పెడతారా కొంచెం? అబ్బా నా జుట్టుకి ఏమైంది? మంచిగానే ఉంటది కదా నా జుట్టు. చిప్పిరి చిప్పిరి ఉన్నది అంత. నీకు ఎప్పుడు చూసినా నా జుట్టు చిప్పిరి జుట్టే అంటావు. ఏం చేసినా ఇంట్రెస్ట్ చేయవా? అబ్బా మెల్లగా చూసేవి. జుట్టు ఎంత బాగుంటుందో తెలుసా? అబ్బా ఎప్పుడైనా ఇంత ప్రేమగా మాట్లాడినావా నువ్వు? ఏ లేదు, నేను ప్రేమగా మాట్లాడాలని ఉంటాను. అమ్మా అబ్బా ఇంటికి నొత్తానే. మంచిగుండు. దీనికి కోపం వచ్చిన గుడికి పోదాం. నీకు కోపం వచ్చినా ఆగవు, ప్రేమ వచ్చినా ఆగవు. నువ్వు సరే పువ్వులు ఏమన్నా తెచ్చినావా? గుడికి పోదామని. కొనుక్కొని పోదాం. సరేదా.
ఇంటికి వచ్చినాక చీర మార్చుగా. ఇట్లే ఏమైంది? నన్ను నడుమని చెప్పినావు, నువ్వు తయారైతాను. సరే వస్తున్నాగు. ఓ తయారైతాంది. పోదామా? సరే పూజలన్నీ అయిపోయినట్టే కదా. పోయి పైసలు అసలు చేసుకున్నాకనే ఇంటికి రా, లేకపోతే ఇంటికి రావద్దు. అన్నం కూడా పెట్టా. నాకు తెలియకుండా పైసలు ఎందుకు ఇచ్చినావు? పోతున్నా కదా తయారయ్యి. నడు ఆగవే. ఫస్ట్. ఈ పిచ్చోతో ఎట్లా గెలుచుడో ఏమో, నాకు తెలియకుండా లక్షలు లక్షలు నాశనం చేస్తాను. వెంకటేష్ అన్న పైసలు తీసుకొని 2 నెలలు దాటిపోతుంది. ఈయన అసలు ఉన్నాడా లేడా? వెంకటేష్ అన్న, ఓ వెంకటేష్ అన్న, వెంకటేష్ అన్న, ఏందన్నా పైసలు లేవన్నా? ఇస్తాను, తొందరలోనే ఇస్తానన్నా. బాగా ఇబ్బంది ఉన్నదన్నా. నీ ఇబ్బందులు చూస్తే నా భార్య నా పిల్క కడిగెత్తనంటుందన్నా. ఏమన్నా నేను కాంటలేదన్నా, కానీ ఏం చేయాలన్నా? ఎంత ప్రయత్నం చేసినా కూడా అయితలేదన్నా. ఎన్నో దిక్కుల ప్రయత్నం చేస్తున్నా. మరి ఎట్లా అన్నా? అన్న నువ్వు నమ్ముతూ ఉన్నాము అన్న. నా బిడ్డ డెలివరీకి ఉందన్నా, హాస్పిటల్లో డేట్ ఇచ్చిందా ఉన్నా. ఇప్పుడు హాస్పిటల్ తీసుకోమన్నా ఉన్నా కూడా డబ్బులు లేక ఏం లేక మస్తు ఇబ్బంది అవుతుందా. వెంకటేష్ అన్న, వెంకటేష్ అన్న, వెంకటేష్ అన్న, ఏడువకు అన్న, ఏడువకు అన్న, ఏడువకు. సరే అన్న, నువ్వు తర్వాత ఇచ్చిన మంచిది పైసలు, నువ్వు ఏడువకు అన్న, ఏడువకు. లేదన్నా, ఎంత ప్రయత్నం చేసినా అయితలేవు. ఇట్లన్నా ఏం చేయాలి అర్థం అవుతుంది. నువ్వే నా ఎందుకు ధైర్యం ఉంచాలన్నా. ఇక్కడికి వెళ్ళి ఖర్చు సరే అన్న, నువ్వు ఎప్పుడన్నా ఈ పైసలు
బిడ్డ డెలివరీ మాత్రం మంచిగా అయ్యేటట్టు దాఖలో చూపెట్టు అన్న. అదే అన్న, అదే ప్రయత్నంలో ఉన్నా అన్న, అదే ప్రయత్నంలో ఉన్నా. ఇగో ఈ ఖర్చులకి ఉంచన్న, ఖర్చులకు ఉంచు, అవుతానా? ఖర్చులకు ఉంచన్న, ఉంచు ఉంచు ఉంచు. ఉంచన్న, నేను పోయేస్తా. బిడ్డ మంచిగా చూసుకో. బావా బావా చెల్లె చెప్పకుండా ఇక దాని మంటే రావాల్సి వచ్చింది. కూర్చో. ఏడు బావేడి ఏంది బామ్మడిది గాడు ఇట్లా సడన్ గా వచ్చిండు? ఇప్పుడు నా పెండము ఎంత గోస పెడుతుందేమో నన్ను. చికెన్ తింటావా? చేపలు తింటావా? ఇష్టం మీద అనేదేరా. సరే, బాగా వచ్చినాక చేపలు తింటా. బామ్మడిది బాగున్నావా? ఏంది బావ ఇట్లా సడన్ గా వచ్చినావు? ఇక రావాల్సి వచ్చింది కానీ అక్కడ నీకు పని లేదా? ఎక్కడ ఫుల్ పని ఎందుకు నీకోసం కలుద్దామని వచ్చిన ప్రత్యేకంగా. అబ్బా బావా, అబ్బా అబ్బో బావు, ఏంది ఇది? అబ్బో పిలికేంది బావా? ఆ పిలిక నాదేం కాదు, మీ చెల్లెనే చేసింది నాకు. చెల్లెత్తే ఓకే. అబ్బా అబ్బా ఏం బావా, ఏమేమి ఇవి కండలా ఇంకో రాట్లా? ఇక పోతే అట్లనే ఉంటాయి కండలు ఆడే. అబ్బా బావా, ఇవాళ మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి. అబ్బా బావా. ఓకే కూర్చో బావ, కూర్చో. దా కూర్చో, నువ్వు కూడా కూర్చో. దా సరే, కూర్చున్న కాడికి చాలు కానీ చేపలు లేకో మార్కెట్కి పోయి మా అన్నయ్య వచ్చింది కదా. బావా చేపలు తింటావు నువ్వు? ఈ ఏదాన్ని తీసుకొచ్చింది నువ్వు. నువ్వు ఏది ఏం అబ్బా చెప్తావు? అబ్బో బావా, నువ్వు మాటి మాటి కొట్టకు బావా. ఏమంటే గిట్లనే ఉంటది. ప్రత్యేకంగా రమ్మంటే ప్రత్యేకంగా అంటే నీకోసం చేపలు తెస్తాను. మటన్ చెప్పు. ఏమే కిలో చేపలు 2 కిలోల మటన్ పట్టుకొని రా. రాకరాక వచ్చిండు కదా. కిలో చేపలా? కిలో మటనా? నీ మీద ప్రేమతో నేను అత్తను. కిలో అంటే నాకు ఇక్కడ అది కాదు బావా, ఉండేదే ఇద్దరము, నువ్వు ఒకని ముగ్గురము. కిలో ఎందుకు బావా? ఏమే ఒక 1/2 కిలో తిత్తనే. నువ్వే 1/2 కిలో తింటావు, అందులో మేము ఎక్కడ తింటాం? పో నడు. ఈ బామ్మడిది కూడా వచ్చుడేమో గాని నాకు ఎసరు పడ్డది. అన్నయ్య పెళ్లి చేసుకోవానేగా. పెళ్ళి ఏమున్నది, తర్వాత చేసుకున్నాం. ఏంటన్నయ్య ఎప్పుడు చూసినా గట్లనే? జాబ్ కదా, బార్డర్ లో పోవాలా రావాలా అంటే చాలా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం చేసుకున్నాను. సరే అన్నయ్య, నేను వంటలు రెడీ చేస్తా. వాళ్ళు చూడు పెళ్ళి మనకి ఏడు రాసి పెట్టిండు. మటన్ ఏడ తీసుకొచ్చాడు, మస్తు తీసుకొచ్చాడు. అబ్బా ఎందుకు మంచిగా ఉంటది బావా? కిలోలు నేను తెచ్చిన, నా పైసలు నడుస్తుంది కాదు బావా. ఓకే నేను పోతా. బావా మాత్రం మంచిగా చూసుకో. నువ్వు తాప కొట్టకు బావా, నా ఊళ్ళంతా ఊనమైపోతాను. కానీ మంచిగా చూసుకోమన్నా. నేను చూసుకునేది బావా, నీ చెల్లి నన్ను మంచిగా చూసుకుంటది. ఏం కాదు కానీ బావా నీకు విషయం చెప్పాలన్నా. ఉండొచ్చు కదా. అంత బాడలో పని ఉన్నది నాకు, మళ్ళీ ఫోన్లు వద్దంటే పోవాలి. ఓకే మంచిగా చూసుకో. నువ్వు బావో, మీ చెల్లి నన్ను పుట్టు కొడుతుంది బావా. ఏం కాదు ఇక కానీ ఏమైతుంది. పోతా. ఓకే పోతా. పో
పో పో. అవును ఇచ్చినారోడా మా అన్నయ్య ఎందుకైనా రోగం పుడుతుందా పైసలు తప్ప. పోతే ఏమైతుంది ఆయన పనులు మానే ఇంత డబ్బు నీ బొంద మీద పెట్టుకొని పోతావా? నా బొంద మీద పెట్టవద్దు నీ బొంద మీద పెడతా నానే 2 కిలోల మటన్ తెచ్చినందుకు నువ్వే 1 కిలో తిన్నావు కదా. అరకిలో తిన్నా నానే తినలేదా రా. అబ్బో నా పిల్లానికి కోపం వచ్చిన ప్రేమ వచ్చినా ఆగలేను దీంతో నా గోసే ఉన్నది ఈ బామ్మదిగా వచ్చాడు పొట్టు పొట్టు కొట్టాడు అబ్బో, అమ్మా, అమ్మా. రహీం బాయికి పైసలు ఇచ్చి 3-4 నెలలు అవుతుంది వాడు పైసలు ఇస్తలేడు నా పెళ్ళేమేమో పైసలు వసూలు చేయకపోతే నా పిల్లక కడి ఎత్తా అంటుంది ఎట్లా చేశాను సార్ ఇవాళ పైసలన్నీ వసూలు చేస్తా నేను పోతాను రహీం బాయ్ అన్న ఎటొచ్చినవే నీ దగ్గరికి వచ్చినా అన్న అన్న నేను 90 వేద్దామని బజార్కి పోతాను. నువ్వు 90 ఎత్తువో ఏమెత్తువో నాకు సంబంధం లేదు నీకు పైసలు ఇచ్చి ఎన్ని రోజులు అయింది అన్న బాగా రోజులైందన్న. అన్న 3-4 నెలలు అవుతుంది నా పైసలు అన్న లేకపోతే నా పెళ్ళి నా పిల్లక కడి ఎత్తానంట ఇస్తానా కోటరావు అని పోతానా చెరొక్క 90 వేసుకున్నాక అక్కడ ఇస్తపా అన్న నీకు 90 తాగాలనా అన్న తాగన్న బాగా రోజులైంది అన్న నా పైసలు అన్న ఇస్తపా అన్న అక్కడ ఇస్తా తప్పకుండా ఇస్తా అన్న నన్ను నమ్ము. సరే మరి తాగినాక ఇవ్వాలి ఇస్తా అన్న తాగుదాం అన్న తప్పకుండా ఇవ్వాలి ఇస్తా బావే నన్ను ఎంత ఆడుకునేవాను మరి అదే నాకు తెలిసినాక ఈ పిల్లక కట్ చేయక ముందే పైసలు ఇవ్వాలన్న ఖచ్చితంగా తప్పకుండా ఇస్తాను పోదాం. మూతది రహీమన్న తాగినాక మాత్రం నా పైసలు ఇవ్వాలి ఇస్తాను నేను తప్పకుండా ఇస్తాను. నా మీద నమ్మకం లేదా? పోయి అన్న పోయి ఇట్లా పట్టుకో. అరటి పండ్లు తప్పు అన్ని తెచ్చినాం అన్న 30 ml పోయే ఇంకొంచెం పోయి 30 ml పోయి నాకు నేను ఎక్కువ తాగా ఓకే ఆడుతుంది నాలుక గుంజుతుంది దోసకాయ అన్న అది నీళ్ళు కొట్టు నీళ్ళు తాగేదాకా నా పైసలు అనకన్నా ఇత్తగాని అన్న ఇది నీకు విషయం తెలుసా అది అటు పెట్టు అన్న బాటిల్ అటు పెట్టు జరుగు నువ్వు ఇయ్యలేదు అనుకో ఇవాళ నా పిల్లక కడి అవుతుంది నా భార్య నీ పిల్లక ఎటు పోదన్న బరాబర్ ఉంటుంది అన్న తీసుకుంటాను
వేసుకో. అన్నా 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 నువ్వు ఇచ్చిన పైసల వల్ల ఈ అంగి చెమకల అంగి కొనుక్కున్నా, మందు తాగుతానా, అన్ని ఉన్నాయన్న నీ వలన. అన్నా నా వల్ల నీకు అన్నీ ఉన్నాయి. నువ్వు పైసలు లేదనుకో నా పిల్లకే కట్ అవుతుంది అన్నా. నీ పిలిక ఎటు పోదు, నీ పిలిక నీ దగ్గరనే ఉంటదన్నా. ముందెయ్యి అన్నా 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 మా బామ్మర్ది గాడు ఉన్నాడు, అని విలువాలి నాన్నే. ఏం చెప్తాడు? అత్తడా జల్దీ? మందు తాగుదామంటే ఉరికొస్తాడా నువ్వు? ఆడు మందు బాబేనా? పిలు కీలు. పోనీ అన్న. నీ ఫోన్ నువ్వు తెచ్చుకోలేదా? తేలే అన్న. తాళం నీ అన్న. తాళం నేనే తీయాలి. ఈ తాళం ఎవ్వలకు తెలియదు అన్న. నిరాశపడు అన్నా నంబర్ కొట్టుకో, ఫోన్ కొట్టుకో, లాస్ట్కు 4ని కొట్టుకో. అన్న మనకు పోరాది కానీ మా బామ్మడి కానీ లేదు. మా బావ ఫోన్ చేస్తుండు. హలో బావా, ఎక్కడున్నావు? మందు తీసుకున్నావా? నువ్వా బావా? 5 నిమిషాల లత్తా బావా, 5 నిమిషాలు. మా బావ మందు తీసుకున్నాడు. అబ్బాయ్యాలి ఇరగదీయాలి, ఒకడే కావాలి అలా. అన్న ఒక 5 నిమిషాలలో వస్తారట. ఆడు నీకంటే ఫాస్ట్ ఉన్నాడు అన్నా. అవునన్నా, వాడు మామూలుడు కాదే. తావు తావు. బావా నేను వచ్చిన బావా, ఇవాళ ఇరగదీసుడే బావా, నా ముద్దుల బావా. రారా రా రారా మా బామ్మడి గారు. అరే రారా రహిమన్న. రాజు కూర్చోరా కూర్చో. బావ వేసినావా? ఒక్కటే రౌండ్ రా. నేను లేకుండా వేసినావా? ఒక్కటే రౌండ్ రా. ఇంకా చెప్తా అక్కతోడు ఒట్టు పీస్తాడు. పోయి పోయి తాగురా తాగు. పోయి నేను కూడా ఆరా అంట అన్న. అన్న మా బామ్మడి పోయేవే. పోతాను పోయి 30 ml పోయి. కొంచెం ఎక్కువ అన్న. 30 ml పోయి. మా బావ తీసుకొచ్చిండుగా. కొంచెం ఎక్కువైనా బావ. వద్దురా, నీ ఆరోగ్యం కావాలరా నీకు. మంచిగా కూర్చోరా. మూతూసిపోతుంది అన్న. అన్న అన్న అరే బాగా అన్న ఆయన తీసుకుంటున్నా. తీసుకోరా. తీసుకోరా. ఎందుకు జట్కలు ఇస్తాను? జట్కలు బావ కళ్ళు కదా. జట్కలు ఇవ్వకురా అన్నా. నేను ఇదాడు పక్క పడాయి. ఆగురు ఒక్క దోశగా తీసుకుంటా. అరే అన్న ఆడవిట్టు తాగిన కానీ అరే అంట అన్న. నేను పంపు కొట్ట. మెల్లగా 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 మెల్లగా. అనే బావ ఈ మధ్యలో మొత్తం కనబడతలేవు. కుక్కు పట్టిన కోళ్ళ ఇంటనే ఉంటున్నావు. అరే
నిన్నేం చెప్పాలరా నా బాధ, నీకేం చెప్పాలి? ఏమైంది బావా? నీ బాధ నాకు చెప్పే, నేను ఉన్నానే. అరే, మీ అక్క నన్ను పుట్టు ఇంత కొడుతుందిరా. ప్రతి మాటకు చీటికి మాటకి నన్ను పుట్టు కొడుతుందిరా. అబ్బా బావా నువ్వు బాధపడకి, నేను ఉన్నానే నీకు, నేను ఉన్నానే. నాకతోడు మాట్లాడాలా? వద్దురా, దీన్ని ఇంకా పెద్ద చేయకురా బావా. నీకు నేనున్నా బావా, బామ్మది నేనున్నా. తాగు బావా నీ బాధ పగోనికి రావద్దు బావా. ఊకో బావా. అరే పగోని కూడా రావద్దురా బావా. నీకోసం నేను ఏం చేయాలి చెప్పావా? అరే బావా నా కోసం ఏమని నీకోసం ఏమని ఎత్తా బావా, నీకోసం ఏమని ఎత్తా బావా, ఏమని ఎత్తా బావా. అరే ఒక్కసారి మీ అక్క లెక్క నువ్వు నటించురా. ఏం చేస్తానవరా, ఏం చేస్తానవరా? నీకోసం నటిస్తావా? అరే ఇక్కడ కాదు, ఎవ్వరు ఉండరు. అంతే ఇరా, అంతే స్టడీ అంతే బాగా స్టడీ. నేనబ్బా ఎక్కడ లేరే. గక్కడున్నారు. బావే అక్క లెక్కలు ఉన్నానా నేను? అరే సేమ్ అక్క లెక్కనే ఉన్నావు, కాకపోతే అది కొంచెం పొట్టిగా ఉన్నది, నువ్వేమో పొడుగున్నావు. ఇలా ఉండాలా బామ్మ? సెట్ అయినట్టు ఉండురా. అవునే చెట్టు అంత మొగోన్ని నన్ను కొడతావానే, బావా నీ పొక్కలన్నీ చూర చేస్తావు. ఏంటి బావా గెటప్ వేసుకోమన్నావు, మా అక్కలకు ఇచ్చుకొని కొడుతున్నావు నువ్వు. సంతోషపడతాను గెటప్ వేసిన. కోపం అంతా తీసుకుంటానా, నీ అక్క మీద నాకు కోపం అంతా తీసుకుంటానా కోపం అంతా తీసుకుంటాను. ఈ మా బావగాడు గెటప్ వేయమన్నాడు, పొల్లు కొట్టిండు. కానీ నా కోపం అంతా నాయన తీసి ముడకొడుకు. అబ్బా అన్న, వదిన మీద గింత కోపం ఉన్నదా? ఇప్పుడు పోయి ఆ వదినను కొడతాడో ఏమో. వదినకు పోయి చెప్పాలి, జల్దీ పోవాలి. వదినా ఏంటి పిల్లగా గిట్లా వచ్చినావు? వదినా ఒకసారి ఈ వీడియో చూడు. కోపం అంతా తీసుకుంటానా, నీ అక్క మీద నాకు కోపం అంతా తీసుకుంటానారా. అన్న మస్తు కోపంగా ఉన్నాడు, నువ్వు జాగ్రత్త.
ఈ పిల్లగానికి నా సంగతి ఏంటిదో తెలియనట్టున్నది. ఇంటికైతే రాని ఆయన సంగతి చెప్తా. చెప్పనా చెప్పు ఓ చెప్పనా చెప్పు. నన్ను కొట్టిన తర్వాత కోపం తీరిందా? నిన్నెప్పుడు కొట్టింది? ఎగిరి గుద్దు తన్నావు కదా. కళ్ళు తగిన కడు సంగతి దీనికి తెలిసింది. నేను నిన్ను కొట్టలేదే. నీ బండారం అంతా బయటపడ్డది. నాడు అబ్బా గుండెకి గుర్ర గుర్ర గుండెకి. నేను నిన్ను ఎందుకు కొట్టిందే? నీ భాగవతం అంతా బయటపడ్డది. అంటే నా మీద గంత కక్షితలు పెట్టుకుంటానవా? నేను నిన్ను కొట్టలేదే. నువ్వా? అమ్మో ఇన్నొద్దులు, నా మొగుడు ఎంతో బంగారం అనుకున్నా. నువ్వు చేసేది గీదా నీ భాగవతం. నేను నిన్ను కొట్టలేదే. నువ్వా? అబ్బో అందరిని నమ్మినా మొగుళ్ళని నమ్మద్దు. ఏం ప్రేమ వలకపోతాను నా మీద. నిన్ను పిల్లగా కత్తిరించి ఆ బాయిలు ఎత్తేస్తా నిన్ను. అబ్బా కొట్టకే నన్ను అవ్వ దీనికి ఎట్లా తెలిసిందిరా? దీనికి ఎట్లా తెలిసిందిరా? నీ అవ్వ నా ఊళ్ళంతా ఊళ్ళ సప్నా బిడ్డ అంతా మంచిగా ఉండ బిడ్డ. మిమ్మల్ని చూసిపోదామని వచ్చిన బిడ్డ. అల్లుడు ఎటువంటి బిడ్డ? మామా ఏంది ఇంత సడన్ గా వచ్చినావు? ఇక హైదరాబాద్ పోతాడు బిడ్డ. నా బిడ్డను చూస్తానికి వచ్చిన, బిడ్డను చూసి అల్లుని చూస్తానికి వచ్చిన. నీ బిడ్డకి ఏమైంది మామా? మంచిగా ఎట్లున్నదా చూడాలన్నా లేదా? నేను చూసుకోవాలన్నా లేదా? అల్లుడిని బిడ్డను చూసుకోవాలన్నా లేదా? చూడాలి మామా. మరి అది నానా సరే ఆగు. ఆయన మన మాటకు డెలివరీ కానీ మా నాన్న చెండు కిలో చికెన్ తెపోయి కిలో చికెన్. నువ్వు తొందరా అది బిడ్డ పోతానా? అల్లుడు అద్దు ఆగు, నేను పోతాను. ఇప్పుడు బస్సు ఉన్నది డైరెక్ట్ తొందరగా పోతా బిడ్డ. బస్సు టైం అవుతుంది. సరే ఒక స్ప్రైట్ అన్న రేపు. ఎందుకు బిడ్డ? నేను మళ్ళీ వచ్చినప్పుడు తాగుతా. సరే మామా. ఎందుకంటే ఇప్పుడు అంత మంచిగా జరిగింది. మా మామ వెళ్ళిపోతారట. సరే మామయ్య. సరే బిడ్డ వెళ్ళు. నాన్న మంచిగా పోతా. మంచిగా ఉంటుంది బిడ్డలా. అల్లుడు జర మంచిగా భద్రం. సరే మామ. మా నాన్న పోయిందా నయం అనుకుంటాను. పిసినారు కూడా నీళ్ళైనా నా నీళ్ళైనా ఏదైనా నాదే. ఇక్కడ ఎవ్వరి నీళ్ళైనా నాయే. ఇక్కడ ఎవ్వరు అనుకుంటున్నావు? ఇక్కడ జాని నీ సంగతి చెప్తారా?
ఇంటికి వచ్చి రేపు తుక్కుదంతా రారా రేపు ఇంటికి రారా. కానీ తొలి పెట్టుకోవద్దు. నువ్వు రారా రేపు. ఏయ్ నువ్వు రేపు రారా ఇంటికి. ఇంటికి వచ్చిదంతా నిన్ను తర్వాత చూసుకుందాం పని. ఎవరా ఇంట్లో ఇట్లా ఎవరా నా ఇంటి ముంగడిగా చదువుతాడు ఎవడాడు. ఏందిరా ఇంటికి వచ్చింది ఏందిరా. నువ్వే రమ్మన్నావా ఇంటికి? అరే ఇంటికి రమ్మంటే అత్తరారా మీరు. చూడండి నన్ను కొడతారా? ఏమే రాయే నన్ను ఎవడో కొడతాండే. ఏమే రాయే నన్ను ఎవడో కొడతాండే. రాయే ఎవరివిరా నా మొగుడిని కొడతాన్నావ్? ఎవరివే నువ్వు? ఇంతవరకు నా మొగడే నన్ను ఎవరి అనలేదు. నువ్వంటవారా? నువ్వంటే మారా. ఏమి నువ్వు లేకపోతే వీళ్ళు నా బొక్కలన్నీ చూర చూర చేసేటోళ్ళే. నేను ఉండగా నీ మీద ఈగ కూడంగా వాళ్ళనియ్య. సరే రాండి చాయ్ పెట్టి. అబ్బా అబ్బా